పొన్నగంటి కూర, గలిజేరాకు, కొండపిండి ఆకు, చక్రవర్తి కూర, ఇలాగా ఎన్ని రకాల వందల కొద్ది ప్రకృతిలో మన చుట్టూ రోడ్డు సైడ్ ప్లాంట్స్ మనకి తెలంగాణలో కానీ ఆంధ్ర ప్రాంతంలో కానీ ఇది నేల తంగేడు పూలు రాష్ట్రం అంతా ప్రసిద్ధి. ఈ తంగేడు పూలు, తంగేడు ఆకు, తంగేడు మొక్క షుగర్ వ్యాధికి దివ్యౌషధం అన్న సంగతి మనం పట్టించుకోం. సరే ప్రసిద్ధి. ఏం చేయాలి? పూలను తెచ్చుకొని పూలను ఏదన్నా చేద్దాం, హల్వా చేసుకోండి, ఏం పర్వాలేదు, తినదగిందే ఇది. తంగేడు ఆకులు తెచ్చుకుని గ్రీన్ టీ కాచుకోండి, తినదగినవే. తంగేడు మొక్కలో పంచాంగాలు అనగా ఆ పూలు, ఆకులు, కొమ్మలు, వేళ్ళు, ఇవన్నీ కూడా గింజలు ఇవన్నీ కూడా షుగర్ వ్యాధి మీద పనిచేస్తాయి. అంతే. మీరు మందులు మానేసేసి ఇది మింగేసేయండి చాలు అని చెప్పట్లేదు. నేను చెప్పేది ఏమిటంటే మనం తీసుకునే చికిత్సకి ఇవి సహకారం అందిస్తాయి. ఈ సపోర్ట్ కూడా తీసుకోండి. రాని వాడికి ఇవాళ వచ్చేదాన్ని రేపటికి వాయిదా వేయడానికి ఈ జాగ్రత్తలు సరిపోతాయి. వచ్చిన వాడికి ఇవాళ పెరిగిన దాన్ని ఇవాళే తగ్గించుకోవడానికి మన మందులు బాగా పనిచేయడానికి బాగా తోడ్పడతాయి. కాబట్టి తంగేడుని మీరు అశ్రద్ధ చెయ్యకండి. ఇంకా ఎన్నో మనకి తిప్పతీగ, ఇట్లాగా పల్లేరు కాయలు మనం ఏదో వినాయక చవితి నాడు ఎదురింటి వాళ్ళ మీద వాళ్ళని ఏడిపించడానికి వేస్తూ ఉంటారు. అది కూడా మన కల్చర్లో భాగంగా మనం భావిస్తాం. మనం అవన్నీ ఏమిటంటే ఆ రోజు తిట్లు తినాలి అంతే. ఎందుకంటే మనకిష్టమైన వ్యక్తులు మనల్ని తిడుతూ ఉంటే పర్వాలేదు, మనకి ఇష్టం లేని వాడు తిడితే మనకి చాలా ఇబ్బంది కదా. అందువలన ఏమిటంటే ఇవన్నీ కూడా ఆ సరదాగా మనుషుల మధ్య బంధాలు పెరగడానికి చేసుకున్నటువంటి ఆనాటి మన సాంప్రదాయాలు, మన పద్ధతులు అలా నడిచినాయి. ఇప్పుడు వాటి తప్పును బేరీజు వేయడం కాదు. పల్లేరు కాయలను సరే ఒకళ్ళని ఏడిపించడం కోసం కాకుండా హాయిగా చక్కగా పల్లేరుకాయలను తెచ్చుకుని ఎండబెడితే చక్కగా ఎండినవే దొరుకుతాయి మీకు. పచారీ షాపుల్లో కానీ లేకపోతే మూలికలు అమ్మే షాపుల్లో కానీ ఎండిన పల్లేరుకాయలు దొరుకుతాయి, ముళ్ళుగా ఉంటాయి. వాటిని చక్కగా మిక్సీ పట్టుకుని ఆ పౌడర్తో మీకు కావాలనుకుంటే లడ్డు కట్టుకోండి. అదేం చేదు ఉండదు, వగరుండదు, వాసన ఉండదు, చెడుగా ఏమీ ఉండదు. ఒక న్యూట్రల్ టేస్ట్ ఉంటుంది అది. దాంట్లో మీరు హాయిగా పంచదార పాకం కడుపుని నేతిలో వేయించి పంచదార పాకం పట్టుకుని లడ్డూలు కట్టుకుని రోజు 2 లడ్డూలు తిన్నా ఏమీ అభ్యంతరం లేదు. లేదా చక్కగా గ్రీన్ టీ, ఈ గ్రీన్ టీగా పల్లేరుకాయల గింజలతో గ్రీన్ టీ లేదా పల్లేరుకాయల కషాయం రోజు తాగేటువంటి వ్యక్తులకి శరీరంలో కాళ్ళు నీరు పడుతూ ఉంటాయి చూసారా, లివర్ వాచిపోయిందని మొహం ఒళ్ళంతా ఉబ్బరించిపోవడం, నీరు పట్టడం, ఈ బాధలన్నీ తగ్గుతాయి. మూత్రపిండాల వ్యాధి ఏ స్థాయిలో ఉన్నా సరే ఆ మనిషికి మీరు తప్పనిసరిగా పల్లేరుకాయల కషాయం ఇస్తూ ఉండండి. ఆ మందులు పనిచేయడం మొదలవుతాయి. మందులు వేసేది మేము వేసామండి, అవి పనిచేస్తే ఆయన తిప్పుకుంటాడు, పని చేయకపోతే మేము చేయగలిగింది ఏం లేదంటారు వైద్యులు ఒక దశలో. అటువంటి పరిస్థితి వస్తుంది. అలాంటి సమయంలో కూడా పల్లేరుకాయల కషాయం మూత్రపిండాలను బలసంపన్నం చేయడానికి తోడ్పడుతుంది. ఇవ్వదగినదే, భయపడక్కర్లేదు, హాయిగా ఇవ్వండి. ఎందుకంటే మేము 100 కొద్దీ రోగుల మీద దాన్ని ఇచ్చి చూశాకే మా అనుభవం కొద్దీనే మేము చెప్తున్నాం అన్నమాట. ఇదేమీ అశాస్త్రీయం కాదు. అలాంటివి మీకు ఉపయోగపడతాయి. ఆ ఉపయోగపడే వాటిని ఉపయోగించుకుంటే ఇది ఇవాళ పోయేవాళ్ళని రేపు దాకా బతికించుకునేందుకు మనకి ఒక సౌలభ్యం ఏర్పడుతుంది కదా. ఇట్లాగా మన చుట్టూ ప్రకృతి సంపద అన్నీ కేవలం ఏదో మందుల తయారీకి మాత్రమే. మనకల్లా తోటకూర, పాలకూర, మెంతికూర, క్యాబేజీ, క్యాలీఫ్లవర్, క్యారెట్, వంకాయ, బెండాయి, దొండకాయ, ఇవే ఆ మార్కెట్లో ఉండే ఆ 10 రకాల కూరలు మాత్రమే కూరలు, ఇంకేమీ కూరలు లేవు, ఇంతేను మనకి మన ఆహారం వీటికే పరిమితం అని అనుకోకండి. మనం నిర్లక్ష్యం చేస్తున్నటువంటి కూరగాయలు చాలా ఉన్నాయి. ఉదాహరణకి మీరు అట్లాగే గుమ్మడికాయ అంటే చాలామందికి భయం, కాళ్ళు చేతులు పట్టేస్తాయి అని చెప్పిన. ఏమీ లేదు, అటువంటిది ఏమీ లేదు. గుమ్మడికాయని నిజంగానే గుమ్మడి పండు ఇది గుమ్మడేడే అని జానపద గీతం చూసారా. గుమ్మడు అంటే బాలకృష్ణుడు.
బాలకృష్ణునే గుమ్మడి అంటాం మనం. ఆ గుమ్మడి పండులా అంటే సూర్యబింబంలాగా ఉంటుందన్నమాట అది. అందుకని దాని పేరే సూర్యబింబం. ఆ సూర్యబింబం ఆకారంలో ఉన్నటువంటి ఆ గుమ్మడికాయని కూడా మనం గృహప్రవేశాలప్పుడు నేలకేసి కొట్టడానికి తప్ప ఇంట్లో వాడేవాళ్ళు చాలా అరుదు. ఇలా జరుగుతోందనమాట. మనం సరైనటువంటి వ్యాఖ్యానం మనకి లేకపోవడం వలన ఇలా జరుగుతుంది. సో గుమ్మడికాయ, బూడిద గుమ్మడికాయ మతపరమైనటువంటి అంశాలు కాదండి, అవి కూరగాయలు. కూరగాయలుగానే భావించండి. దివ్యమైన ఔషధ విలువలు కలిగిన కూరగాయలుగా భావించండి. మనం బయట పారేసేటువంటి విషయాలు కాదు, కొళ్ళబెట్టి బయట పారేసే విషయాలు అంతకన్నా కాదు, పగలగొట్టి పారేసేవి కూడా కాదు. దిష్టికి గుమ్మడికాయకి ఏమీ సంబంధం లేదు. అది మన నమ్మకం అంతే. ఏమవుతుంది అంటే మన సైకలాజికల్గా అక్కడ ఏదైనా అది కట్టినప్పుడు అబ్బో వీడు ఇంత సంపాదించాడా అని మన గురించి ఎవడన్నా ఏడుస్తాడేమో అని మన భయం. ఇది కట్టం కడితే వాడు ఏడుపు కాస్త తగ్గుతుంది అని మనలో మనకు ఉన్నటువంటి ఒక ఆత్మసంతృప్తే తప్ప ఏడ్చేవాడు ఎప్పుడు ఏడుస్తూనే ఉంటాడు. మీరు గుమ్మడికాయ కట్టినా వాడు ఏడుస్తాడు, కట్టకపోయినా ఏడుస్తాడు. సో అవతల వాడు ఏడుపు గురించి కాదు మనం ఆలోచించాల్సింది ఏంటంటే మన ఏడుపు గురించి. మనం ఏ రకంగా మనకున్నటువంటి అపారమైనటువంటి ప్రకృతి సంపదను ఉపయోగించుకుంటున్నాము అని మనం ఆలోచిస్తే సరిపోతుంది. సో గుమ్మడికాయ, బూడిద గుమ్మడికాయ మీ ఆహార పదార్థాల్లోకి మనం రెగ్యులర్గా కూరగాయలు మార్కెట్కి వెళ్ళినప్పుడు అవి కూడా కొనుక్కొని ఖరీదైనా సరే కొనుక్కొని తప్పనిసరిగా వాడుకుంటూ ఉంటే మన శరీరంలో ధాతు సమతుల్యత అనేది ఏర్పడుతుంది. ఇది గుర్తుపెట్టుకోండి. ఇంకపోతే బూడిద గుమ్మడికాయ ఉందండి. ఏమంటే బూడిద గుమ్మడికాయని గుమ్మానికి దిష్టి బొమ్మలాగా కట్టడానికి తప్ప ఇంకొక దానికి వాడుతున్నామా చెప్పండి? అది కూరగాయ అన్న సంగతి ఎప్పుడో మర్చిపోయాం మనం. కొంతమంది పాపం అమాయకంగా వడియాలు పెట్టుకుంటూ ఉంటారు. ఇంకొంత పాపం కాస్త ఆ తమిళ వాళ్ళతో పరిచయాలు ఉన్నటువంటి వ్యక్తులు కాస్త ఏ పులుసులోనో సాంబార్లోనో కలుపుకుంటూ ఉంటారు తప్ప బూడిద గుమ్మడికాయని సొరకాయతో మనం ఎన్ని రకాలుగా కూర, పప్పు, పులుసు, పచ్చడి వగైరా వగైరా ఎన్ని రకాలుగా మనం చేసుకుంటామో బూడిద గుమ్మడికాయతో కూడా అన్ని రకాలుగాను చేసుకోవచ్చు. మీకు ఇంకో చిన్న విషయం చెప్తా. కాసిన సొరకాయ ముక్కలు, కాసిన బూడిదకాయ గుమ్మడికాయ ముక్కలు కలిపి కూర వండండి. ఇందులో ఇది సొరకాయ ముక్క, ఇది బూడిద గుమ్మడికాయ ముక్క అని మీరు వేరు చేసి చూపించలేరు. రుచిలో కానీ, రూపంలో కానీ, ఆకారంలో కానీ మనకి సొరకాయకి బూడిద గుమ్మడికాయకి తేడా ఏమీ ఉండదు. సో సొరకాయని ఇష్టంగా తినేవాళ్ళు, సొరకాయ ఇష్టపడిన వాళ్ళు కూడా బూడిద గుమ్మడికాయని తినచ్చు. అది ఎంత గొప్పదంటే దాన్ని కూష్మాండం అంటారు ఆయుర్వేద పరిభాషలో. కూష్మాండ లేహ్యం అని ఒక ప్రసిద్ధ ఆయుర్వేద ఔషధం ఉంది. ఇది దేనికి ఉపయోగపడుతుందో తెలుసా అండి? పురుషులలో పురుషత్వాన్ని పెంపొందింపచేసేటువంటి గొప్ప ఔషధం ఒకటి. జీవకణాలు నశించిపోయినటువంటి వీర్యకణాలు తక్కువగా ఉండి సంతానం కలిగినటువంటి వ్యక్తులకి వీర్యకణాన్ని పెంపొందింపజేసేటువంటి ఒక దివ్య ఔషధం ఈ కూష్మాండం. 2, 3 అమితమైన చలవ కలిగిస్తుంది శరీరానికి, వేడిని తగ్గిస్తుంది. ఒంట్లో వేడి విపరీతం అయినందువల్లే జీవకణాలు చచ్చిపోతుంటాయి, రక్త కణాలు చచ్చిపోయి ఎనిమియా ఏర్పడుతూ ఉంటుంది. ఇంకా ఇతర ధాతు నష్టాలన్నీ విపరీతమైన ఎక్సెసివ్ హీట్ ఇన్ ద బాడీ వల్ల మనకి జరుగుతున్నాయి. అది తగ్గాలంటే బూడిద గుమ్మడికాయని ఏదో ఒక రూపేణా మనం తీసుకుంటూ ఉండాలి. ఉత్తరాది వారంటే చక్కగా వాళ్ళు స్వీట్లన్నీ బూడిద గుమ్మడికాయతో చేసుకుంటారు. మనకి ఆగ్రా హల్వా, ఆగ్రా స్వీట్స్ అని చెప్పిన దొరుకుతూ ఉంటాయి, చూశారు కదా మరి, తెల్లగా మంచు ముక్కలలో ఉంటాయి. ఈ అద్భుతమైనటువంటి సంపద. మనం సొరకాయ హల్వానో క్యారెట్ హల్వానో చేస్తూ ఉంటారు. బూడిద గుమ్మడికాయ హల్వా ఎందుకు చేయరో నాకు అర్థం కాదు. బూడిద గుమ్మడికాయ హల్వానే కూష్మాండ లేహ్యం అని చెప్తాం. అంటే అందులో ఇంకా కాస్త ఇతర సొంటి పిప్పళ్ళు, మిరియాలు లాంటి ఇతర ద్రవ్యాలు కలుస్తాయి ఔషధంగా తీసుకుంటున్నప్పుడు. ఆహార ఔషధంగా తీసుకుంటున్నప్పుడు అవన్నీ మనకేం అక్కర్లేదు. కావాలంటే కాస్త మిరియాల పొడి, యాలకులు, జీడిపప్పు లాంటివి కలుపుకుంటే బ్రహ్మాండమైన హల్వా తయారవుతుంది. ఇది నేను ఇప్పుడు చెప్పినటువంటి ఏ వ్యాధిలో అయినా పచ్చిమండి, ఏ వ్యాధిలో అయినా ఆ వ్యాధి త్వరగా తగ్గడానికి ఇది తోడ్పడుతుంది. ఇంత అద్భుతమైన ఔషధ విలువలు కలిగిన ఒక గొప్ప దివ్యౌషధాన్ని మనం కూరగాయగా మర్చిపోయి ఆహార పదార్థాల్లో తీసుకోవటం మానేసి దిష్టి బొమ్మగా గుమ్మాలకు కట్టుకుంటున్నాము అంటే మనం తెలివైన వాళ్ళం అని చెప్పిన మనల్ని మనం అనుకుంటే ఎలా చెల్లుతుందండి? దాంతో ఏమైంది? ఎవడూ కొనట్లేదండి అని రైతులు పండించడం మానేశారు.
ఎక్కడో పాడుబడిన ఇళ్లలోనో లేకపోతే పెరట్లోనో అక్కడ పండిస్తున్నారు కాబట్టి అక్కడక్కడ దొరుకుతున్నాయి కాబట్టి ఒక్కో కాయ 250 300 రూపాయలకు అమ్ముతున్నారు. వాడకపోవటం మూలాన కదా, డిమాండ్ బట్టే దాన్ని రేట్లు ఆధారపడి ఉంటాయి. డిమాండ్ లేకపోతే ఆవిడ పండించకపోతే కావాలని అనుకునే నా బోటి మనుషులు ఎవరైనా ఉన్నారనుకోండి, ఏమవుతుందో మనం కొనలేని మన స్థాయికి మించినటువంటి ధరకి మార్కెట్లో విక్రయించాల్సి వస్తుంది. అదిగాక అది దిష్టి బొమ్మగా కట్టుకోవడానికే కదా మనం కొనేది. కాబట్టి 200 300 చచ్చినట్టు కొంటాం. కూరగాయ అంటే కొనాలంటే వెనకాడతాం మనం. అదనమాట. వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. మీ అభిప్రాయాలు మాకు కామెంట్స్ రూపంలో చెప్పండి. మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.